Hello, my dear AP Intermediate first year students. ఈ వీడియో మీకోసమే. మరి ఫస్ట్ ఇయర్లో మనకి ఫైనల్ ఎగ్జామ్లో 11th క్వశ్చన్కి సంబంధించి దావతుల నుంచి మనకి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అవి 2 రాయాలి, 2 into 3 6 మార్క్స్ అన్నమాట. దానికి సంబంధించిందే ఈ వీడియో. మీరు ఇప్పుడు ధాతువుల గురించి, వాటిలో ఉన్నటువంటి టెక్నిక్స్, ఏం చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తారన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ముఖ్యంగా ధాతువులు అనేవి ఫస్ట్ ఇయర్లో 5 రకాలుగా ఇచ్చి ఉన్నారు. భవతి, భవిష్యతి, అభవత్, భవతు, భవేత్. వీటిలో భవతి, భవిష్యతి అనేవి రెండు కూడా ఒకేలాగా ఉంటాయన్నమాట. దీన్ని మనము టీ మోడల్గా తీసుకోవాలి. ముందుగా మనము ధాతువుని చెప్పుకొని ఆ తర్వాత టీ మోడల్ని వివరించుకుందాం. ఓకేనా? సో భవతి అంటే మనం ఎగ్జామ్లో ఫస్ట్ మొట్టమొదటిగా భవతి అని రాసి అలైన్ చేసుకొని ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని రాసుకోవాలి. భవతి అనే ఫస్ట్ పదం వాళ్ళే ఇస్తారు కాబట్టి ఫస్ట్ భవతి, సెకండ్ పదం భవతః, థర్డ్ పదం భవంతి. భవసి, భవతః, భవథ, భవామి, భవావః, భవామః. ఇప్పుడు వీటికి ఇక్కడ ప్రథమ పురుషః, మధ్యమ పురుషః, ఉత్తమ పురుషః. అని ఇలా పూర్తిగా రాస్తే మనకి 6 మార్కులు అనేవి రావడం అనేది జరుగుతుందన్నమాట. అయితే దీన్ని మొదటగా ఇలా ధాతువులా కాకుండా దీన్ని టీ మోడల్గా మనము అనుకోవాలి. ఎందుకంటే ఎన్ని టీ ఉంది కాబట్టి దీన్ని టీ మోడల్గా తీసుకుంటే ఈ యొక్క ధాతువు అనేది చాలా అంటే చాలా ఈజీగా మనకు వస్తుందన్నమాట. సో టీ మోడల్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ధాతువులో లాస్ట్ అక్షరం ఇలా తీసుకుందాం. తి, తహ, అంతి, సి,
తహ థ ఆమి ఆవహ అమహ. ఇది కనుక ఈ మోడల్ కనుక మనకు వచ్చినట్లయితే, టీ మోడల్ కనుక మనకు వచ్చినట్లయితే ఈ ధాతువు అనేది మనకి చాలా అంటే చాలా ఈజీగా రావడం అనేది జరుగుతుంది అన్నమాట. మరి ఇందులో మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మరి ఫస్ట్ వాళ్ళే టీ ఇచ్చారు. ఈ టీతో ఇక్కడ తహా తయారు చేసాం, టీతోనే ఇంటి తయారు చేసాం. టీ అనేది ఇక్కడ సెకండ్ లైన్లో సిగా మారింది, సెకండ్ లైన్లో సిగా మారింది. ఫస్ట్ లైన్లో ఫస్ట్ తా ఉంటే సెకండ్ లైన్లో సెకండ్ తహా వచ్చింది. ఈ విసర్గలు తీసేస్తే ఇది థా అయిపోతుంది. తర్వాత ఇదే సేమ్ మోడల్లో టీ మోడల్ కాబట్టి ఆ మీ తీసి మీ అని గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఆ మీ ఆ వహ ఆ మహ. ఇవి రెండు మాత్రం అన్నిట్లో సేమ్గా వస్తుంది, ఈ రెండు కూడా. కాబట్టి ఈ విధంగా మనము టీ మోడల్ని చదవడం అనేది జరుగుతుందన్నమాట. అలానే ఇదొక టీ మోడల్లోనే మనకి భవిష్యతి అనేటువంటిది ఉంది. సో ఇదే ప్లేస్లో మనము భవిష్యతి అనేటువంటి పదాన్ని తీసుకుంటే దానికి కూడా మనము ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని పైన యాడ్ చేసి భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి, భవిష్యసి, భవిష్యత్తః, భవిష్యత్థ, భవిష్యామి, భవిష్యావః, భవిష్యామః. ప్రథమ పురుషః, మధ్యమ పురుషః, ఉత్తమ పురుషః. ఈ విధంగా ధాతువులకు సంబంధించి టీ మోడల్లోనే మనకు రెండు ధాతువులు ఉండటం అనేది జరిగిందన్నమాట. మరి మిగతా ధాతువులు కావాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ చదివే వాళ్ళందరికీ కూడా నా యొక్క వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను.